నదులు పొంగి ప్రవహిస్తున్నాయి, మేఘాలు అలా వర్షిస్తున్నాయి, మదపుటేనుగులు ఘీంకరిస్తున్నాయి, వనములు ఎక్కడ చూసినా కలకలలాడుతున్నాయి. ఎడబాటుకు లోనైనటువంటి యువతీ యువకుల యొక్క మనస్సుల్లో మాత్రం ఖేదంగా ఉంది. ఎందుకంటే ఆషాఢమాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదంటారుగా, కాబట్టి ఎడబాటు ఉంటుంది యువతీ యువకులకి. అందుకని ఆ ఎడబాటుకి వాళ్ళు చింతిస్తున్నారు. ఆషాఢమాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదు అంటే ఎటువంటి అత్తవారింటికి వెళ్ళకూడదో తెలుసా అండి? అది వ్యవసాయ ప్రధానమైన కుటుంబం అయితే అటువంటి అత్తవారింటికి పిల్లని పంపించకూడదు. ఎందుకో తెలుసా? ఆ పిల్లాడు కూడా వ్యవసాయం చేస్తుంటేనే. ఆషాఢమాసంలో వర్షం పడుతుంది, వర్షం ప్రారంభమవుతుంది, ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇంకా ఆషాఢమాసం చివరిలో వాన పడేటప్పటికి గబగబా రైతు నాగలి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి దున్నడం మొదలెట్టాలి, మొదలెట్టి విత్తులు వేసుకోవాలి. వాన పడినప్పుడే విత్తు వేయాలి, వేస్తేనే పంట బాగా వస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు అనుకోండి, బయట వర్షం మొదలైతే వీళ్ళు మరింత సంతోషంగా లోపల ఉండిపోయారనుకోండి, ఇంటి యజమాని ఏం చేస్తాడు? వాడంటే లేవలేదు, నాకు తప్పదు కదా, నాగలి ఇలా అయ్యని భుజాన్ని వేసుకుని ఆయన ఎడతాడు పొలానికి. ఆయనేమో పెద్దవారు అయిపోతున్నారు, ఆయనేమో భుజాన్ని నాగలు వేసుకుని ఆయన వెళ్ళారు, వీడేమో అలా పడుకున్నాడు. అమ్మాయికైనా బుద్ధి ఉంటుందా? మీరు వెళ్ళండి, వర్షం వస్తోందని పంపించద్దా, చక్కగా పడుకుందని అత్తగారు కోప్పడుతుంది. అత్తగారికి కోడలకి భేదాభిప్రాయాలు వస్తాయని ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరు కలకాలం కలిసి ఉండవలసిన వాళ్ళు కాబట్టి పుట్టింట్లో పెట్టుకుంటారు ఆడపిల్లని. తప్ప అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటే పంపించడానికి ఏం దోషం లేదు, తెలిసిందండి. కాబట్టి వహంతి వర్షంతి నదంతి భాంతి ఝాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యోఘనామప్త గజావనాంతాః ప్రియా విహీనాః సికిన ప్లవంగాః అని అంగారచూర్ణోత్కర సన్నికాశైః ఫలైః సుపర్యాప్తరసైః సమృద్ధైః జంబూద్రుమాణాం ప్రవిభాంతి శాఖాః నిలీయమానా ఇవ షట్పదౌఘైః. బొగ్గులు తీసుకొచ్చి గుండ కొట్టేసి ఆ బొగ్గుల గుండలో కాసి నీళ్లు పోసి ఆ బొగ్గుల గుండలు చిన్న చిన్న ముద్దలు చేసి ఎవరో ప్రయత్నపూర్వకంగా పట్టుకెళ్ళి ఓ చెట్టెక్కి ఆ చెట్టు కొమ్మల చివరన ఆ బొగ్గుల గుండల ముద్దలన్నీ అలా గుత్తులు గుత్తులు గుత్తుల కింద పేర్చి అవి కింద పడిపోకుండా అలా ఎండిపోయేదాకా ఉండి కిందకి దిగి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి నేరేడు పళ్ళతో ఉన్న చెట్లు వానాకాలంలో. అయ్యో బాబోయ్, ఆ నేరేడు పళ్ళు నిజంగా బొగ్గు ముద్దల్లాగే ఉంటాయి కదండి. బొగ్గు గుంట ముద్దల్ని తీసుకెళ్ళి అంగారచూర్ణై అంటారు మహర్షి. అలా ఉన్నాయి నేరేడు చెట్లన్నీ బాగా పండి ఆ నేరేడు పళ్ళ రసాల కోసం. నేరేడు పండు మంచి సువాసన కదండి, అందుకే నేరేడు చెట్లు ఎక్కువ కాబట్టి దీనికి జంబూద్వీపం అని పేరు. కాబట్టి ఆ నల్ల తుమ్మెదలన్నీ ఆ నల్లగా ఉన్నటువంటి నేరేడు పళ్ళ మీద తిరుగుతున్నాయి గుంపులు గుంపులుగానే. అది చూడ్డానికి ఎంత అందంగా ఉందో చూడు లక్ష్మణ అంటారు మహర్షి. మనకి రామాయణం చదివితే వర్షాకాలం వస్తే ఓసారి ఎక్కడికైనా తొందరగా ఏదైనా ఓ అడవికో కొండ మీదకో వెళ్ళి మనం కూడా నిలబడి చూస్తే బాగుండు అనిపిస్తుంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నానండి, రామాయణాన్ని మీరు బాగా చదివితే మీకు పరిశీలనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది తెలుసా అండి. మీరు అన్నిటినీ పట్టి పట్టి చూడడం మీకు అలవాటు అవుతుంది. అందులో ఉన్నటువంటి అందాన్ని ఆ సంతోషాన్ని మీరు జుర్రుకుంటారు, కానీ అది వికారంగానో అసహ్యంగానో ఉండదు. చక్కటి సుసంపన్నమైన హృదయంతో ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని అందంగా అభినందించి పరాశక్తి కృపగా మీరు చూడడం మీకు అలవాటు. అంతేకాని రావణ దృష్టితో కాదు, పరాశక్తి కృపగా పరాశక్తి ప్రసాదంగా లోకాన్ని చూడడం మీకు అలవాటు అవుతుంది. కాబట్టి మార్గానుగ శైలవనానుసారి సంప్రస్థితో మే గర్వం నిశమ్య యుద్ధాభికామ ప్రతినాగశంకి మత్తో గజేంద్ర ప్రతిసన్నివృత్త. ఏమి ఊహ చేశారో ఆయన. యుద్ధానికి వెళ్ళడం కోసమని ఒక రాజుగారు ఒక ఏనుక్కి అంబారీ వేసి పెద్ద ఆ ముఖానికి ఒక పెద్ద చాందిని లాంటి ఆభరణాలు పెట్టి అన్నీ పెట్టి సిద్ధంగా పెట్టారట. ఇప్పుడు అవన్నీ చేసేటప్పటికి ఆ ఏనుక్కి ఎప్పుడెప్పుడు యుద్ధానికి వెడదామా అని సంతోషంగా ఉంది. వర్షం వస్తే యుద్ధానికి వెళ్ళరు. పెద్ద వర్షం వచ్చింది. వర్షం వచ్చి దూరంగా ఎక్కడో గర్జన వినపడింది, మేఘ గర్జన. ఈ ఏనుగుట అంబారి ఊగిపోయేటట్టుగా పరిగెత్తుకుంటూ తాను ఘీంకరిస్తూ వెళ్ళింది. అంటే ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి యోధులకు సంబంధించిన ఏనుగు ఒకటి యుద్ధానికి వచ్చేస్తోంది, నేను వెళ్ళకపోతే ఎలాగా అని అది కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అది మేఘం గర్జించింది, ఏనుగు కాదు. కాబట్టి ఇది చాలా దూరం వెళ్ళి చూసిందిట, ఏనుగు కనపడలేదుట. ఓహో, నా చిత్తభ్రాంతి, యుద్ధం కోసం సిద్ధమై ఉన్నాను కదా,
నా శత్రు సైన్యంలో ఏనుగు గర్జించినట్టు అనిపించి ఇంత గబగబా వెళ్ళిన ఏనుగు మెల్లగా తొండం ఊపుకుంటూ తిరిగి వస్తోందట. మేఘగర్జన విన్న యుద్ధపుటేనుగు అలా వెళ్ళి తిరిగి వచ్చేస్తోంది. లక్ష్మణ చూసావా దాని పౌరుషం అంటారు రామచంద్రమూర్తి. క్వచిత్ ప్రగీత ఇవ షట్పదౌఘై క్వచిత్ ప్రనృత్త ఇవ నీలకంఠై క్వచిత్ ప్రమత్త ఇవ వారణేంద్రై విభాంత్యనేకాశ్రయిణోవనాంతాః. చూసావా ఇక్కడ తుమ్మెదలన్నీ ఝంకారం చేస్తూ సంగీత కచేరీ చేస్తున్నాయి. మీరు కొన్ని క్షేత్రాలకు వెడితే ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఇలా వెళ్ళారనుకోండి ఏదో సంగీతం జరుగుతుంటుంది. మీరు అక్కడి నుంచి వచ్చేసి ఇలా వెళ్ళారనుకోండి ఏదో నాట్యం జరుగుతుంటుంది. గురువాయూరులో దేవాలయం బయట ఎప్పుడు ఏదో నాటకం, నాట్యం, నృత్యం ఏదో చేస్తుంటారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెంకటాచలంలో ఆస్థాన మంటపంలో ఏదో జరుగుతుంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటాయి. అలా కాకుండా మీరు కొన్ని ఏదో తీర్థాలు జరుగుతున్నాయి అంటుంటారు, సంబరాలు జరుగుతున్నాయి, అమ్మవారి సంబరం అవుతోందంటారు. అలాంటి చోటుకి వెడితే ఇక్కడ ఒక కళా పరిషత్తులోనేమో నృత్యం జరుగుతుంటుంది, ఇంకొక చోట సంగీతం జరుగుతుంటుంది, ఇంకొక చోట ఏమో ఏదో పురాణం జరుగుతుంటుంది. అలాగట వానాకాలంలో అరణ్యమంతా కూడా కచేరీలు జరుగుతున్నాయి. ఏం కచేరీలు అంటే ప్రగీత ఇవ షట్పదౌఘై, ఈ భ్రమరములన్నీ తుమ్మెదలన్నీ ఝంకారం చేస్తూ తిరుగుతున్నాయిట. అది పాట కచేరీట. చాలాసేపు పాటలు విన్నాం, కాసేపు డాన్స్ ప్రోగ్రామ్ చూద్దామని ఇలా వస్తే ఇంకొక చోటుకి వెడితే క్వచిత్ ప్రనృత్త ఇవ నీలకంఠై, అక్కడ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయిట. కాసేపు మీరు ఆ డాన్స్ చూడొచ్చు. అయిపోయిన తర్వాత ఇది కాదు, కాసేపు ఏదైనా అలా మ్యూజియం లాంటిది చిత్ర విచిత్రమైన వస్తువులు చాలాసేపు చూడాలనిపించే వాటిని చూడాలనిపించింది అనుకోండి, క్వచిత్ ప్రమత్త ఇవ వారణేంద్రై, మదించిన ఏనుగులు ఆ వర్షంలో తడిసి నిలబడి ఉన్నాయిట గుంపులుగా, వాటిని చూడొచ్చుట. ఇలా అరణ్యం అంతా రకరకాల కచేరీలు, వినోదాలు జరుగుతున్నట్టు ప్రకాశించట్లేదు ఈ పర్వత శిఖరం నుంచి చూస్తే లక్ష్మణ అంటారు. ఇలా ఆ వర్ష ఋతువుని గురించి వర్ణించి సూర్యాస్తమయం అయింది. సంధ్యావందనం చెయ్యాలిగా. సూర్యాస్తమయం అయిందని ఎలా తెలుస్తుంది? చీకటిగా ఉంటుంది. ఎందుకటి? బయట నల్లటి మబ్బు కమ్మేసింది, ఇంట్లో వెలుతురు ఉండదు, అందుకని లైట్ ఏవే బయట మబ్బు ఏం కనపట్టలేదు అంటాడు ఆయన. అలా కటిక చీకటిగా ఉంది మబ్బుల వల్ల. సూర్యాస్తమయం అయిందని ఎలా తెలిసింది అంటే రామచంద్రమూర్తి అంటారు, నిలీయమానైర్విహగై నిమీలద్భిశ్చ పంకజై వికసంత్యాచ మాలత్య గతోస్తం జ్ఞాయతే రవి. అక్కడ పక్షులన్నీ కూడా గూటికి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఆ పద్మములన్నీ కూడా ముడుచుకుపోతున్నాయి. అలాగే సన్నజాజి పూలన్నీ సాయంకాలం వేళ విచ్చుకుంటున్నాయి. దీన్ని బట్టి సూర్యాస్తమయమైంది అని తెలుస్తోంది లక్ష్మణ, లేకపోతే అసలు తెలియదు అని ఆయన అంటారు. చూసావా వర్షాకాల వైభవం ఎంత అందంగా ఉందో. మనమైతే ఎప్పుడూ ఒకటే అనుభవిస్తాం. ఏమిటి అనుభవిస్తాం అంటే వాన వచ్చేస్తుంది, ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా రెయిన్ కోట్ ఎక్కడుంది, అది ఎక్కడో మడత పెట్టేశాను. ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తే వాటర్ సర్వీసింగ్కి మళ్ళీ ఇవ్వాలేమో, బురద, రోడ్లు చూస్తే గోతులు, టైంకి వెళ్ళాలి, ఎలా ఫైల్ ఉండిపోయింది. అసలు మనం ఆ ఋతువుని అనుభవించడం, ఆ ఋతువు ప్రకృతిని అనుభవించడం, ఆ అందాలు అనుభవించడం అన్నీ మానేసి కృతక జీవితమే. కనీసం కావ్య పఠనంలో పరకాయ ప్రవేశం చేసి అనుభవించినా అదొక గొప్ప ఆనందం.